నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఫోన్ లైన్‌లో ఉన్నారు విజయవాడ నుంచి అతి కీలకమైనటువంటి సమాచారంతో. ఈరోజు ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని అనుమానితుల్ని వారిలో ఒక వ్యక్తి అనుమానితుడిగా పేర్కొంటూ వచ్చారు ఉదయం నుంచి సింగ్ నగర్ కాలనీ నుంచి. సో, ఈ అనుమానితుల్లో ఒక వ్యక్తి వేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి వ్యక్తి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు బయటకు చెప్పేటువంటి సమాచారంలో ఎక్కడో తేడా కొడుతుందనేది విజయవాడలో జరుగుతున్నటువంటి చర్చ. ఒక రాజకీయ నాయకుడికి దీన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి చర్చ. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా సుభాకర్ గారు తెలియజేస్తారు. సుభాకర్ గారు ఏంటి పూర్తి వివరాలేంటి? విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ్మ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి సంబంధించి ఆ వివరాలు తెలియపరిస్తే 2 లక్షల రూపాయలు నగదు బహుమతి అని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ పేరు మీద పత్రికా ప్రకటన కూడా వచ్చింది. అవును. ఎట్టకేలకు అజిత్ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి సంబంధించిన సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఈ సతీష్ నేనే రాయి విసిరాను అనే దానికి సంబంధించి ఆ మనకి సమాచారం అందుతుంది. అయితే బయటికి లీక్ అవుతున్న సమాచారం ఏంటంటే పోలీసుల ద్వారానే అనధికారికంగా కావాలని లీక్ చేసే వ్యవహారం. అతనేదో 350 రూపాయలు ఇస్తాను అని రమ్మని ఇవ్వలేదు, దాని గురించి ఏదో దాడి చేశారనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. వాస్తవానికి దాంట్లో అన్నా క్యాంటీన్ ఏదైతే సింగ్ నగర్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఉండేది, అన్నా క్యాంటీన్ దగ్గర ఆ అన్నం తీసేశాడు, మా నోటికాడ అన్నం తీసేశాడు. 3 పూట్ల హాయిగా తినేవాళ్ళం. మా ప్రత్యేకించి నేను రాయి వేయటానికి ప్రధాన కారణం మా నోటి దగ్గర కూడి తీసేశాడు అనే ఒకే ఒక్క కారణంతో నేను ఆ పని చేయటం జరిగింది అనేది పోలీసు విచారణలో అతను చెప్పినట్టు తెలుస్తుంది. అతను ఫోన్ చెక్ చేస్తే ఏదైతే ఆ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ సింగ్ నగర్ అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భాగం. దాంట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఉన్నాడో, బోండా ఉమామహేశ్వరరావుకి సంబంధించిన ఉమామహేశ్వరరావుతో ఫోటో దిగినటువంటి ఆ ఫోటోలు ఈ సతీష్ ఫోన్ లో ఉండటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని బోండా ఉమాకి నోటీసులు ఇచ్చి ఈరోజు సాయంత్రం పోలీస్ కమిషనర్ ని కలవమని చెప్పేసి ఆ నోటీస్ సారాంశం నోటీస్ అందుకున్నట్లు మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. నేను పోలీస్ కమిషనర్ కలవను, నేను డైరెక్ట్ గా డీజీపీని కలుస్తాను అని చెప్పేసి బోండా ఉమా మహేశ్వరరావు ఆ నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చిన పోలీసులతో అన్నట్లు తెలుస్తుంది. దీన్ని బోండా ఉమామహేశ్వరరావుని ఉమామహేశ్వరరావు ఈ పని చేయించాడు అన్నట్టుగా బోండా ఉమాని ఫిక్స్ చేసేదానికి పోలీసులు రంగం సిద్ధం చేశారన్నట్టు తెలుస్తుంది గోపి. అంటే కేవలం అతనితో ఫోటో దిగినంత మాత్రాన బొండా ఉమాని ఫిక్స్ చేయడానికి పోలీసులు సిద్ధమైతే తగినటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి కదా. కానీ ఎవరైతే సతీష్ ఉన్నారో సతీష్ నాకు బొండా ఉమకు సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం పోలీసులతో ఏమన్నా చెప్పారా? ఆ విషయాలు ఏమన్నా వెల్లడిస్తున్నారా పోలీసులు? పోలీసులకు సతీష్ చెప్పకపోయినా చెప్పించినట్టు పోలీస్ టార్చర్ ఎలా ఉంటది అనేది మీకు ప్రజలకి మనకి తెలియని వ్యవహారం కాదు. త్రిబులార్ లాంటి ఒక సిట్టింగ్ ఎంపీని, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీని ఏ రకమైన బాధలు బాధారు అనేది ఆ గొడ్డును బాధినట్టు బాధిన పోలీస్ వ్యవస్థ ఒక సతీష్ అనే ఒక ఒడ్రికాలకి చెందిన ఒక నిరుపేదకు సంబంధించి అతని చేత చెప్పించడం, వాళ్ళకి కావాల్సిన విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది అది పోలీసులకి పెద్ద విషయం కాదు. అది ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బోండా ఉమ ప్రతిపక్ష సంబంధించి ఒక గొంతుక కాపు నేతగా ఉండి ప్లస్ రాష్ట్రాలకు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి అనేక అంశాల మీద అతను పోరాటం చేస్తూ వచ్చారు. ఒక ఉమామహేశ్వరరావు ఒక అతనికి నువ్వు రాయి ఇసురు అని చెప్పేసి చెప్పే అంత పరిస్థితి, రాయి కోసం ఒకరిని నియమించి ఆ రాయితో జగన్మోహన్ రెడ్డిని కొట్టు అని చెప్పేసి చేసే పరిస్థితి ఉందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఇక్కడ సుభాకర్ గారు ఒక్క విషయం, కోడికత్తి కేసు జరిగినప్పుడు ఇది శ్రీనివాస్ అనేటువంటి కుర్రాడు తను వ్యక్తిగతంగా చేశాను అని చెప్పేది తను ఒప్పుకున్నాడు, అదంతా అయిపోయింది.
తను వ్యక్తిగతంగా చేసినప్పటికీ క్యాంటీన్ ఓనర్‌ని ఎట్లా బాధ్యుడిని చేశారో, ఇక్కడ కూడా ఆ నాయకుడిని బాధ్యుడిని చేసే కార్యక్రమం ఏమన్నా జరుగుతుందనుకోవాలా? ఖచ్చితంగా ఏదైతే ఒక ఫోటో ఆ హ్మ్. నియోజకవర్గానికి సంబంధించిన ఫోటో, హ్మ్. ఆ నియోజకవర్గ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా అతను ఎన్నికల్లో ఉన్నాడు. గతంలో అతను ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. ఆ ప్రాంతంలో చాలా మందితో అతనికి డైరెక్ట్ సన్నిహిత సంబంధాలు, చాలా క్లోజ్ యాక్సెస్ ఉండే మనిషి. ఎవరొచ్చినా ఫోటోకి అందుబాటులో ఉండే మనిషి బోండా హ్మ్. ఉమామహేశ్వరరావు. ఆ ఫోటోని బేస్ చేసుకుని బోండా ఉమాని ఫిక్స్ చేసేదానికి పోలీసులు పూర్తిస్థాయి ప్రణాళిక రచించారు అనే దానికి సంబంధించి దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఇదంతా జరుగుతుంది అనేది మనకు విశ్వసనీయ సమాచారం గోపి. అంటే టార్గెటెడ్‌లీ ఫిక్స్ చేయాలని టార్గెటెడ్‌లీ దాడి చేయించినట్టు ఏమన్నా కనబడుతుందా? టార్గెటెడ్లీ ఎవరిని ఎవరు దాడి టార్గెటెడ్‌లీ చేస్తారంటారు? అంటే బొండ ఉమాని ఫిక్స్ చేయాలని ముందుగానే ప్రణాళిక ప్రకారం ఏమన్నా చేయించారన్నట్టు అని అనుకోవాలా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి. రాయి ఇసిరింది ఒక యువకుడు, వ్యక్తిగత అతని వ్యక్ బాధ అన్నా వ్యక్ క్యాంటీన్ తీసేశారనేది అతను పోలీసులకు చెప్పిన మాట అనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. అంటే కంప్లీట్‌గా వ్యక్తిగతమే ఇక్కడ. ఎవరి వ్యక్తిగతం ప్రోద్బలంతో తను రాయేయటం చేసింది. నిజం, ఓకే. రాయేయటం నిజం. అతను హ్మ్. చెప్పిన ఆన్సర్ కూడా 100% మనకున్న పూర్తి విశ్వసనీయ సమాచారం. హ్మ్. పోలీస్ శాఖ నుంచి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం అన్నా క్యాంటీన్ నోటికాడి కూడి తీసేశాడనే కోపంతో చేసిన పని అని అతను చెప్పినట్టు తెలుస్తుంది. హ్మ్. దాన్ని ఉమాకి లింక్ చేసి హ్మ్. ఫిక్స్ చేసేదానికి రంగం సిద్ధం అనేది అనుకోవాలి మనం. సో, ఇప్పుడు పోలీస్ శాఖ వైపు నుంచి నోటీసులిస్తే ఉమా డీజీపీ దగ్గరనే కలుస్తానని జెప్పారు. మళ్ళా పోలీసుల వైపు నుంచి ఏమన్నా దానికి ఇది ఉందా? లేదు రావాల్సిందే అని గాని ఏమన్నా ఉమాని ఆహ్, పిలిచే ఇదేమన్నా జరుగుతుందా? నోటీస్ సర్వ్ చేశారు. కమిషనర్ కలవాలి అని. నేను కమిషనర్ కాదు, నేను డీజీపీని కలుస్తాను అని అన్నారు. దాని నెక్స్ట్ స్టెప్ 41A నోటీసు సర్వ్ చేసినట్టు దానికి సహకరించినట్టు హ్మ్. దానికి సహకరించినట్టు అదుపులో తీసుకుంటున్నాం అని చెప్పేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు గోపి. రైట్. రైట్ సుభాకర్ గారు. థాంక్ యూ.